చందమామ కథ అంగవస్త్రం. ఆరావళి కొండలలో చిదానందుడు అనే ఒక యోగి ఉండేవాడు. ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే 12 బాలుడొకడు ప్రాణభీతితో పరిగెత్తి వచ్చి పాదాలపై పడి శరణుజొచ్చాడు. యోగి ఆ బాలుణ్ణి లేవనెత్తి, ఎవరు నువ్వు, ఏమిటి ఆపద అని అడిగాడు. నేను జైసల్మేర్ సంస్థానాధీశ్వరుడైన బాజీరావు వారి కుమారుణ్ణి. నా పేరు దేవరాజు. శత్రువులు మా కోట వశం చేసుకుని మా తండ్రిని చంపేశారు. నన్ను చంపటానికని తరుముకొస్తున్నారు అని చెప్పాడు. యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలునికిచ్చి, నీ షరాయి అంగీ విప్పివేసి దీన్ని కట్టుకో అని చెప్పి రాజపుత్రుని గుడ్డలు కనపడకుండా చూరులో దోపివేశాడు. తన జందెపు పోచలలో ఒకటి తీసి పిల్లవాని మెడలో వేసి, నీ పేరు ఏమిటని ఎవరైనా అడిగితే సోంబొట్లు అని చెప్పు అని సలహా ఇచ్చాడు. అంతలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. అదిగో వాళ్ళే వస్తున్నారు అన్నాడు దేవరాజు. భయపడకు, నాకొక విస్తరి వేసి నువ్వొక విస్తరి వేసుకో, అన్నం తిందాము అన్నాడు యోగి. వాళ్ళిద్దరూ వడ్డించుకొని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఓరగా ఉన్న తలుపు తోసుకొని లోపలికొచ్చేశారు. ఎవరు వారు అన్నాడు యోగి ఏమీ ఎరగనట్లుగా. ఆయన భోజనం చేస్తున్నాడని తెలవటంతో వాళ్ళు నాలుక కరుచుకొని, క్షమించండి, రాజపుత్రుడు ఎవరైనా ఈ దారిన వచ్చాడేమో అని వచ్చాము అన్నారు. అందుకు యోగి, నేను వంట చేస్తూ ఇక్కడే ఉన్నానే. ఏమిరా సోంబొట్లు, చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీకెవరైనా ఎదురుపడ్డారా అని అన్నాడు. దేవరాజు, నాకెవరూ కనపడలేదు గురువర్యా, కొంచెం పులగం వడ్డించమన్నారా అని బదులు చెప్పాడు, ఏమీ సంకోచం లేకుండా. గుర్రాలపైన వచ్చిన వాళ్ళు దేవరాజును చూసి బ్రాహ్మణుడి శిష్యుడేమోననుకుని అనుమానించకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవరాజు యోగి పాదాలపైన పడి, స్వామి, నా ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. రుణం లేదు గినం లేదు, నీకిక్కడ ఎంతకాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తర్వాత వెళ్ళి ఎక్కడైనా రాజ్యం స్థాపించుకో అన్నాడు చిదానంద యోగి. కత్తిపట్టి వీరవిహారం చేసే చేతికి అడవిలో చితుకులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తోంది. ఒకనాడు దేవరాజు యోగి ముందు నిలిచి, స్వామి, నన్ను ఆశీర్వదించి పంపండి, మళ్ళీ రాజ్యం సంపాదించుకుంటాను అన్నాడు. తథాస్థు అని చిదానంద యోగి లేచి ఏదో ఆకు దూసి తెచ్చి దాని పసరుని ఒక వెదురు గొట్టంలో పోసి దేవరాజుకిచ్చాడు. ఏమిటి స్వామి ఇది అని అన్నాడు దేవరాజు. ఇనుమును బంగారంగా మార్చేది. రాజ్యం స్థాపించాలంటే ధనం అవసరం కదా, అందుకోసమే అన్నాడు యోగి. దేవరాజు దాన్ని భద్రపరుచుకొని, మీ జ్ఞాపకార్థం ఆ అంగవస్త్రం కూడా పట్టుకొని వెడతాను అని చెప్పి ఆనాడు యోగి తనకు కట్టుకోమని ఇచ్చిన గావంచాను కూడా చంకన పెట్టుకుని వెళ్ళాడు. ఆ వెళ్ళడం తిన్నగా మేనమామ అయిన భూతరాజు ఇంటికి వెళ్ళాడు. దేవరాజుకు మల్లనే అతని తల్లి కూడా శత్రువుల బారి నుండి తప్పించుకొని వచ్చి అన్నగారింట్లో తలదాచుకున్నది. ఆమె తన కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలియటంతోటే వచ్చి ఉప్పు తెచ్చి దిగదొడిచి దాన్ని నోట్లో వేసి, నాయనా, నీ శత్రువులంతా ఈ ఉప్పుకు మల్లనే కరిగిపోయి రూపు లేకుండా మాసిపోవాలి అని చెప్పి కౌగిలించుకుంది. అమ్మా, మంత్రాలకు చింతకాయలు రాలవు. శత్రువులను నాశనం చెయ్యాలంటే తక్షణం నేనొక కోట కట్టాలి, బలగాన్ని పెంచాలి. అప్పుడు దండెత్తి వెళ్ళి శత్రువుల్ని తరిమివేసే మన జైసల్మేర్ కోటని వశం చేసుకోవాలి. కోట కట్టడానికి మావయ్యని కాస్త స్థలం ఇమ్మను అన్నాడు దేవరాజు. ఆమె అన్నను అడిగింది. అందుకు భూతరాజు, స్థలం లేదు గిలం లేదు, పో అన్నాడు. ఆ సమయానికి అక్కడికి గొడారివాడొకడు ఎద్దు చర్మం తెచ్చి భూతరాజుకి కానుకగా ఇచ్చాడు. ఆ కానుక చూసి దేవరాజు, మామ, ఎంతో స్థలం వద్దు, ఈ ఎద్దు చర్మం పట్టేటంత మేర చాలు అన్నాడు. అంతేకాదా అని భూతరాజు ఒప్పుకొని ఒక ఇసుక పర్ర చూపించి అక్కడ తీసుకో అన్నాడు. ఎద్దు చర్మం ఎంత మేర స్థలంతో ఏమిటి చేసుకోవడం అనుకుంది దేవరాజు తల్లి.
దేవరాజు ఆ ఎద్దు చర్మాన్ని సన్నటి పీలికలుగా కోసి ఒకదానికొకటి ముడిపెట్టి ఆ తాడుతో కొన్ని ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించి, చూడు మరి, ఇదే ఎద్దు చర్మం పట్టినంత మేర అన్నాడు. బోతరాజు వచ్చి చూసుకొని గుండెలు బాదుకున్నాడు. ఇసుక ఎడారే కదా, భాగ్యమేమిటయ్యా మామ అన్నాడు దేవరాజు. నిజమే అనుకొని బూతరాజు కూడా వెళ్ళిపోయాడు. దేవరాజు మరునాడే ఉప్పర్లను రప్పించి అంతమేర కోట గోడకు పునాదులు తవ్వించాడు. సాయంత్రం కావటంతోనే వాళ్ళందరూ కూలి ఇమ్మనేసరికి అతడు వాళ్ళ గుణపాలలో ఒకటి తెచ్చి చిదానంద యోగి ఇచ్చిన పసరు రాసేసరికి అది బంగారంగా మారిపోయింది. దానిని విక్రయించి వాళ్ళందరికీ కూలి ఇచ్చాడు. కొద్ది రోజులలోనే అక్కడ గొప్ప కోట ఒకటి లేచింది. దాని ముందు బూతరాజు కోట దివిటి ముందు దీపానికి మళ్ళీ వెలవెలపోయింది. దానితో బూతరాజుకి మేనల్లుడంటే అసూయ పుట్టుకొచ్చింది. వెంటనే తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి మేనల్లుడి కోట ముందు నిలిచి, నా భూమి మీద కట్టావు గనక ఈ కోట నాది, మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా, లేకపోతే బలిమిని లాక్కునేదా అని కేకలు వేశాడు. దేవరాజు పంపగా తల్లి వచ్చి బూతరాజుతో, ఇదేమిటన్నయ్యా, నీకు మేనల్లుడికి యుద్ధమేమిటి? అంత నీకు కోట మీద మోజుగా ఉంటే నువ్వే తీసుకో, ముందు నువ్వు కాళ్ళు కడుక్కో, నీ సైనికులను కూడా లెమ్మను, కాస్త పలహారం చేద్దురుగాని అంది. ఏ పేచీ లేకుండా కోట తనకు చిక్కుతూ ఉన్నందున బూతరాజు సంతోషించాడు. మేనమామ సైనికులందరికీ దేవరాజు విస్తళ్ళు వేయించి పిండి వంటలతో సహా పలహారాలు వడ్డన చేయించాడు. వాళ్ళు కడుపు నిండా తిని లేచి చేతులు కడుక్కొని వచ్చేసరికి పీటలపైన ఒక్కొక్క పంచెల చాపు పెట్టించాడు. ఒక్కొక్కడు పంచె కట్టుకొని కండువా పైన వేసుకోబోయేసరికి కొంగున ఏదో బరువుగా కనపడింది. ఒక్కొక్కడు విప్పి చూసుకునేసరికి 100 చొప్పున వరహాలున్నాయి. ఇవెందుకు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ. అందుకు దేవరాజు, మీకే వచ్చే నెల జీతం ముందుగానే ఇచ్చేస్తున్నాను అన్నాడు. మా జీతం మీరివ్వడం ఏమిటి? అదీగాక మాకు 10 వరహాలే కదా జీతం, 100 వరహాలు ఇచ్చారేమిటి మీరు అని అన్నారు సైనికులు. పర్వాలేదు, పుచ్చుకోండి, మనమంతా కొద్ది రోజుల్లో వెళ్ళి జైసల్మీర్ కోట ముట్టడించి వశం చేసుకోవాలి అన్నాడు దేవరాజు. సరే అన్నారు వాళ్ళు సంతోషంగా. ఈ విధంగా లంచమిచ్చి దేవరాజు సైనికులను వశం చేసుకున్నాడని తెలియటంతోనే భూతరాజు మండిపడి వాళ్లతో, మనం వశం చేసుకోవడానికి వచ్చింది ఈ కోటనే గాని జైసల్మీర్ కోటని కాదు, వాడిచ్చిన లంచానికి ఆశపడి నాకు ద్రోహం చేస్తున్నారా మీరు అని గద్దించాడు. ద్రోహం తలపెట్టింది మీరు కానీ మేం కానే కాదు. ఆయన కష్టపడి కట్టుకున్న ఈ కోటను లాక్కోవటం కన్నా ద్రోహమేముంది అని ఎదురు తిరిగారు సైనికులు. చేసేది లేక బూతరాజు గుర్రమెక్కి ఇంటికి దౌడు తీశాడు. ఆ సైన్యంతో పాటు దేవరాజు ఇంకా కొంత సైన్యాన్ని చేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే జైసల్మీర్ కోటను ముట్టడించి దానిలో ఉన్న శత్రువుల్ని పారద్రోలి వశం చేసుకున్నాడు. నాడు ముస్తాబై కొలువు కోటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద ఒక అంగవస్త్రం వేలాడుతూ కనపడింది. మంత్రులు, సేనాధిపతులు, ఇదేమిటి ప్రభు అని అడిగారు. ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడింది అంటూ అతడు తన కోటు విప్పి లోపల ఉన్న జంధ్యం కూడా చూపించి చిదానంద యోగి తనకు చేసిన ఉపకారమంతా వాళ్లకు చెప్పేశాడు. నాటి నుండి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజం పైన ధరించి రావటము ఒక ఆచారంగా ఏర్పడింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత చిట్టిబాబు గారు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.